నమస్కారము. శ్రీమద్ భాగవత మహాపురాణము 2వ అధ్యాయము భక్తిదేవి యొక్క దుఃఖమును తొలగించుటకు నారద మహర్షి ప్రయత్నించుట. 41వ శ్లోకము. యోగినా నారదేనాపి స్వయం నాజ్ఞాయతే తు యత్ తత్కథం శక్యతే వక్తుం ఇతరైర్హ మానుషైః. స్వయముగా యోగిరాజైన నారదునకు కూడా దీనిని గూర్చి విషయ పరిజ్ఞానము లేనప్పుడు ఇతర సాంసారిక మానవులు దీనిని గూర్చి ఎట్లు చెప్పగలిగెదరు. 42వ శ్లోకము. ఏవం ముషిగణై పృష్టై నిర్ణీయోక్తం దురాసదం. ఈ విధముగా ఇట్టి విషయమును గూర్చి నారదుడు ఎంతోమంది ఋషులను ప్రశ్నించెను. చివరకు వారందరూ ఒక నిర్ణయమునకు వచ్చి ఈ విషయమును సాధ్యము కానిది అని తేల్చి చెప్పిరి. 43వ శ్లోకము. తతశ్చింతాతురస్సోద బదరీవనమాగతః తపశ్చరామి చాత్రేతి తదర్థం కృతనిశ్చయః. అనంతరము నారదుడు మిగిల చింతించి ఆత్రముతో బదరీవనమునకు చేరుకొనెను. జ్ఞాన వైరాగ్యములను మేలుకొల్పుటకుగాను నేను ఇక్కడ తపస్సు వనర్చెదను అని ఆయన దృఢముగా నిశ్చయించుకొనెను. ధన్యవాదములు. శ్రీరామనవమి శుభాకాంక్షలతో వివి కామేశ్వరి విఖ్యాప్తి.